ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు పేరట నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేడు ఆరాధనకు చేరువచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. నా మాట అందరికీ వినపడుతుంది కదండి? ఓకే. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన అతి అమూల్యమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలమంతట్లో మాలో ప్రతి ఒక్కరిని మీ ఉచితమైన కృప చొప్పున కాచి కాపాడి క్షేమముగా సజీవులుగా మమ్మల్ని అందరినీ ఉంచిన తండ్రి, మీ ప్రియకుమారుని యొక్క పునరుత్థాన దినంలో ఇటు రీతిగా సంఘముగా మేమందరము కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించుకోగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇంతవరకు మీకై స్తుతి గీతాలు పాడి ఉన్నాం తండ్రి. మీ సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముచూ ఉన్నాం. నా తండ్రి, మీరిచ్చినటువంటి జ్ఞానమును బట్టి నా తండ్రి, మీరిచ్చినటువంటి గ్రంథంలోంచి నా తండ్రి కొద్ది మాటలు మేము ఆలోచన చేయుచుండగా నా తండ్రి, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు మా అందరికీ దయచేయండి. బోధించుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమునిచ్చిన తండ్రి, అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించగలిగేటువంటి జ్ఞానమును నాకు దయచేయమని, మరి ముఖ్యంగా అనుసరించి బోధించగలిగేటువంటి జ్ఞానమును నాకు దయచేయమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనిచున్నామా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. చాలా దినాలు అయింది కదండి మీ మధ్యన వాక్యం పంచుకుని. అవునా కదా? అవునా అవునా అందుకే అన్నాను, మరి అందుకే అడిగానండి. అవునా? ఇప్పుడు ఇక్కడ సురేష్ గారు బోధించిన, విక్రానయ్య గారు బోధించిన, నేను బోధించిన, ఎక్కడి నుంచి బోధిస్తూ ఉన్నాం? బైబిల్ నుంచే కదండి. ఇది ఆదిలో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిన తర్వాత తన కుమారుని ద్వారా మాట్లాడిన తర్వాత అపోస్తుల ద్వారా మాట్లాడిన, ఎవరు మాట్లాడినా ఇది దేవుని యొక్క మాటలు, అంతే కదండి. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడినా పరోక్షంగా మాట్లాడినా దేవుని యొక్క మాటలు. అంతవరకునే మనం ఆలోచన చేయాలి. ఇక్కడ సురేష్ గారు మాట్లాడినా, విక్టర్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా దేవుని యొక్క మాటలు అంతవరకునే. కానీ ఆయన విక్టర్ గారా, సురేష్ గారా, దయానిధి గారా అని ఆలోచన చేసి మనుషుని బట్టి వాక్యాన్ని విన్నారనుకోండి, మన మనసులోకి వెళ్ళదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎవరు వాక్యం చెప్పినా వాక్యాన్ని బట్టి ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి సంగతులు అని మొదట గ్రహించి మన మనసులను సిద్ధపరచుకోవాలి. ఫస్ట్ అందుకని క్లారిఫికేషన్ ఇస్తున్నా ఉన్నాను. నేను మీతో మాట్లాడలేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆలోచన చేయండి, అంతే. అది ఎవరు మాట్లాడినా కానీ. ఓకే. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఎందుకు అని అంటే, ఇది మనందరము కూడా అనుక్షణము పలుకుబడేటువంటి మాట. దేవుని సన్నిధిలోకి వచ్చాము అని అంటే, దేవుని సన్నిధిలో కూర్చుంటాము అని అంటే, ముందుగా ఎందుకు అని అంటే ఒకే ఒక మాట పలుకుతాం. ఎందుకు అని అంటే దేవునిని మహిమపరచటానికి, అంతేనా? దేవునిని మహిమపరచటానికి. అయితే దేవునిని మహిమపరచటము అని అంటే ఏంటి? అసలు భావం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఎప్పుడైనా గమనించారా? దేవునిని మహిమపరచటము అని అంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా అర్థం కావాలి అని అంటే, ఎవరినైనా కానీ భోజనం చెద్దురుగాని రండి అని అన్నారనుకో, నెక్స్ట్ వచ్చేటటువంటి మాట ఏంటి మనకి? ఏం వండారు, అంతేనా? అవునంటారా కాదంటారా? వాస్తవం చెప్పండి, మామూలుగా మాట్లాడండి. భోజనము చెదిరిగాని రండి అని అంటే ఏం వండారు, మీ భోజనంలో ఏం పెడతారు నాకు, అంతే కదా. ఆ పెట్టే ఆ వస్తువులను బట్టి మన రియాక్షన్ ఉంటుంది. చికెన్ అయితే ఒక రకంగా ఉంటుంది, మటన్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఫిష్ అయితే ఒక రకంగా ఉంటుంది, పప్పు చారు అయితే మరొక రకంగా ఉంటుంది కదా. ఇక్కడ భోజనం అనేది ఒక పేరు. మనం గమనించాల్సింది ఏంటంటే, భోజనం అనేది ఒక పేరు, చేయటము అనేది ఒక పని. బాగా అర్థం చేసుకోండి. భోజనం అనేది ఒక పేరు అయితే అది చేయటం అనేది ఒక పని.
ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహిమపరచటము అని అంటే ఒక పేరు. అర్థమైందా? మహిమపరచటము అనేది ఒక క్రియ, మహిమ అనేది ఒక పేరు అయితే మహిమపరచటం అనేది ఒక పని. అయితే మనం భోజనం గురించి ఎలా అయితే ప్రశ్నలు వేస్తామో, కానీ మహిమ దగ్గరికి వచ్చేసరికి మహిమ గురించి ఎందుకు మనం తెలుసుకోము? మహిమ అనేది చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, మహిమ మహిమ అని. అసలు ఏంటి ఈ మహిమ? ఆ మహిమ అనే పదానికి నిర్వచనం ఏంటి? అసలు ఆ మహిమ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఆ పదాన్ని వాడారు, అది ఎవరికి వాడారు అనే విషయాన్ని ఎప్పుడైనా మనం పరిశీలన చేసామా? మనం నార్మల్గా అంటాం, ప్రార్థన చేసుకుని దేవుని మహిమపరుచుకుందాం, పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం, వాక్యం చెప్పుకుని దేవుని మహిమపరుచుకుందాం. ఈ మహిమ అనగా ఎప్పుడైనా మనం ఎక్కడైనా గమనించామా? దీంట్లో ఉన్నటువంటి భావం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అని ఎప్పుడైనా గమనించామా? ఒకసారి ఈ మహిమ అనే పదాన్ని ఒకసారి ఇంగ్లీష్లో కనుక మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, గ్లోరీ అంటారు. అంతేనా? గ్లోరీ అనగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో గ్లోరీ అంటే మహిమ అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది. అయితే గ్లోరీ అంటే ఏంటి, అది కూడా మనకు అర్థం కావాలి కదా. అంటే మనకి తెలుగు భాష అనేది రావాలి కదా. తెలుగు భాష మనకి అర్థమైతేనే కొన్ని విషయాలను మనం క్లియర్గా చేయగలుగుతాం. వదిలేయమనండి, ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఈ మాట మొట్టమొదట ఎక్కడి నుంచి ఉపయోగించబడింది అని అంటే అశూరీలు ఉపయోగించినటువంటి పదం ఇది. ఇది ఎవరికి ఉపయోగించారు అని అంటే దేవునికి మాత్రమే ఉపయోగించినటువంటి పదం. అశూరీ భాషలో దీనిని అడార్ అని ఉపయోగించారు. అడార్ అనగా దానిని ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లారు అని అంటే, ఇంగ్లీష్లో దాన్ని కనుక ఆలోచన చేస్తే వైడ్ అని, గ్రేట్ అని, బ్రైట్నెస్ అని పిలిచారు అడార్ అనే పదాన్ని అశూరీల భాషలో. అంటే ఈ గ్రేట్ అని కానీ, వైడ్ అని కానీ, లేదంటే బ్రైట్నెస్ అని కానీ దేనిని సూచిస్తుంది అని అంటే ఒక గొప్ప వ్యక్తిని మాత్రం సూచిస్తూ ఉంటుంది, ఒక గొప్ప వెలుగు కలిగినటువంటి వ్యక్తిని సూచిస్తూ ఉంటుంది, లేదు అని అంటే ఒక విస్తారమైనటువంటి శక్తిని కలిగినటువంటి వ్యక్తిని సూచిస్తూ ఉంటుంది. బాగా అర్థమవుతూ ఉందా? అంటే ఒక అడార్ అనే పదాన్ని దేవునికి ఉపయోగించారు అని అంటే ఆ దేవునిలో ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆ మహిమ అనే పదంలో ఆయన గొప్ప వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తి, లేదా ఒక గొప్ప వెలుగు కలిగినటువంటి వ్యక్తి అని. మోషే గారు అడిగినప్పుడు కూడా నీవు నా మహిమను చూడలేవు అని దేవుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన గొప్ప ప్రకాశవంతమైనటువంటి వ్యక్తి అనేది మనకు అర్థం కావాలి. అదే హీబ్రూ భాషలోకి వచ్చేసరికి కబోర్డ్ అనే పదాన్ని ఉపయోగించారు. కబోర్డ్ అనే పదాన్ని ఉపయోగిస్తే అది ఏంటి అన్నట్లయితే గొప్ప వెయిట్ అంటే బరువు అనేది మనం ఈ రకంగా చూడకూడదు, కానీ బరువు అన్నది కళ్ళతో చూడగలిగితే మనం ఒక వ్యక్తి దగ్గర ఉండేటువంటి ఆ గౌరవాన్ని వెయిట్ అంటాం మనం, లేదా ఆ వ్యక్తి దగ్గర ఉండేటువంటి ఆ ధనాన్ని బట్టి వెయిట్ అంటాం, అతనికి ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని వెయిట్ అంటాం, ఆయనకు ఉండేటువంటి వెయిట్ అలాంటిది అని మాట్లాడుతూ ఉంటాం. దానిని కూడా అది ఎలా చూపిస్తుందా అని అంటే ఒక దేవుని స్వరూపాన్ని చూపించడానికి దాన్ని కబోర్డ్ అని హీబ్రూ భాషలో ఉపయోగించారు. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధన గ్రంథం ఏ భాషలో రాయబడింది? మనకి మొట్టమొదట గ్రీకు భాషలో రాయబడింది. ఆ గ్రీకు భాషలోకి వచ్చేసరికి డోక్సా అనే పదాన్ని ఉపయోగించారు. డోక్సా అంటే ఈ డోక్సా అనే పదం దేనిని సూచిస్తూ ఉంది అని అంటే కీర్తి, ప్రతిష్ట, గౌరవము అనే పదాలను ఇది సూచిస్తూ ఉంది. మీకు అర్థమవుతూ ఉందా? అంటే ఒక మహిమ అని అంటే ఆయనలో ఉండేటువంటి ఒక గొప్పతనం మనకు కనపడుతూ ఉంటుంది, ఆయనలో ఉండేటువంటి గొప్ప ప్రకాశమైనటువంటి వెలుగు మనకు కనపడాలి, లేదంటే ఆయనలో ఉండే ఒక గొప్ప స్వరూపం మనకు కనపడాలి. ఇవన్నీ కలిసి ఒక మాటని మనకి అర్థమయ్యే భాషలో ఉపయోగించినటువంటి మాట ఏంటి అని అంటే మహిమ అని అంటారు.
దీన్ని ఎక్కడా కూడా మనుషులకు ఉపయోగించినట్లుగా లేదు గ్రంథంలో. ఒకవేళ మనుషులకు కనుక ఈ పదాన్ని ఉపయోగించారే అని అనుకో, ఈయన మహిమ కలిగినటువంటి వ్యక్తి అని, అది ఎంత మాత్రము అక్కడ ఒప్పుకోలేనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. ఎక్కడ హేరోదు దగ్గర ఆయనంట దేవునిగా మహిమపరిచారు అని అంటది. అక్కడ ఎక్కడైతే ఆయన మహిమపరిచారు ఆయన నోట నుండి ఏమైందంట, పురుగులు వచ్చేసి అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. అంటే దేవునికి ఉపయోగించేటటువంటి ఆ గొప్ప విలువని మహిమ అని అన్నారు. మనుషులకు ఉపయోగించేటటువంటి దాన్ని గొప్ప కీర్తి లేదా గొప్ప గౌరవముగా మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఈ మాటని మనం ఆ మానవుని భాషలో మనం నేర్చుకుందాం, మానవునికి ఉపయోగించేటటువంటి భాషలో మనం నేర్చుకుందాం. గొప్ప కీర్తి లేదా గొప్ప గౌరవము అనే భాషలో మనం నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనకి పాఠం అర్థం కావాలి అని అంటే ఆ భాషలో ఆ అర్థంలో కనుక మనం వింటే మనకు బాగా అర్థమవుతుంది. ఇది మహిమ అని అంటే ఇప్పటి వరకు మనం మహిమపరచటం అని అంటాం. ఒక గొప్ప కీర్తి ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే ఎలా వస్తుందండి? ఒక వ్యక్తికి ఒక గొప్ప కీర్తి కానీ గొప్ప గౌరవం కానీ ఎలా వస్తుంది? తాను సాధించిన దానిని బట్టే వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం ఒక విరాట్ కోహ్లీ గారు ఉన్నారనుకోండి క్రికెట్లో. విరాట్ కోహ్లీ గారు ఆడితే ఆయనకి గౌరవం వచ్చిందా, లేదంటే ఇంకొక ఆయన ఎవరో ఆడితే ఆయనకి గౌరవం వచ్చిందా? కోహ్లీ గారు ఆడితేనే కోహ్లీ గారికి గౌరవం వచ్చింది, అంతే కదా. అలాగే ఆ పని ఆ విషయంలో ఆ గౌరవం తెచ్చుకునే విషయంలో దేవుడు ఎంత పని చేశాడు అనేది ఎక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది? ప్రకృతిని చూస్తే మనకు అర్థమవుతుంది, అంతేనా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని అంటాడు, మహిమపరచట్లేదు అక్కడ, వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను, అంటే మనం దేవుని మహిమ మనకు అర్థం కావాలి అని అంటే దేనిని చూడాలి? సృష్టిలో సృష్టించినటువంటి ప్రతి వస్తువును చూస్తే మనకు ఆయన శక్తి ఏంటో, ఆయనకున్నటువంటి సామర్థ్యం ఏంటో మనకు అర్థమవుతుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి. మన శరీరాన్ని కనుక మనం ఆలోచన చేసుకున్నాం అనుకో, అదే కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా. ఎందుకు కలిగింది ఆయనకి? ఎందుకు కలిగింది? ఒకసారి ఈ వ్యవస్థను కనుక మనం చూస్తే మనకు అర్థం అవ్వాలి. మీకు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ని తయారు చేయగలిగారే ఎంతవరకు? ఒక డ్రాప్ బ్లడ్ని తయారు చేయగలిగారే ఎంతవరకు? లేదా శరీరంలో మన బాడీలో ఉండేటువంటి ఒక ఆర్గాన్ని తయారు చేయగలిగారా? మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఒక ఫోన్ కనుగొన్నారనుకో, ఆ ఫోన్కి కాపీలు 100 కాపీలు వస్తాయి, అవునా? ఐఫోన్ అంటాం, దాన్ని ఎవరో కాపీ చేయలేరు అంటాం. చైనా వాడి దగ్గరికి వెళ్తే 100 కాపీలు తీసి బయటెడతాడు మనకి. కాబట్టి ఇది దేవుని యొక్క శక్తి కానీ దేవుని యొక్క ఆ సామర్థ్యం కానీ మనకు అర్థం కావాలి అని అంటే, ఇటు ప్రకృతిని చూసినా, సృష్టిలో సృష్టింపబడినటువంటి ఏ వస్తువుని చూసినా కూడా దేవుని యొక్క ఆ శక్తి, ఆ ఔన్నత్యం, ఆ గొప్పతనం మనకు కనబడుతుంది. ఆయన కూడా ఎంతో కష్టపడ్డాడు ఈ ప్రకృతిని చూసి చేయడానికి. మొదటి ఆదికాండంలోనే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయన ఎంత శ్రమ పడ్డాడు. ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజున ఏం చేశారంట అంటే ఖాళీగా కూర్చుని మాట పలికితే వచ్చేసింది అనుకుంటాం మనం. ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని గమనిస్తే ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ ప్రకృతిని తయారు చేయడానికి. ఆయన విశ్రమించేటంత వరకు ఆయన వెళ్ళారు అని అంటే ఆయన కష్టాన్ని మనం చూడాలి. ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాము అని అంటే సింపుల్గా మనం అనుభవిస్తూ ఉన్నాం. సింపుల్గా ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్ మనకు తెలియకుండానే మనం ఎంతో ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఆక్సిజన్ గాలిలోకి ఎలా వచ్చింది? ఒక్క 2 నిమిషాలు ఆక్సిజన్ ఆడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి ఏసీ గీసి మొత్తం క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచారనుకోండి, ఇక్కడ ఎలా ఉంటుంది మన పరిస్థితి? అంటుపళ్ళు కోవేసినట్టుగా ఉంటుంది మనకి కదా. దెబ్బ కలర్ వచ్చేస్తాం, ఎర్ర మొక్కలు అయిపోతాయి అన్నీ కూడా. కాబట్టి ఆయన శక్తి మనకు అర్థం కావాలి అని అంటే ఆయన్ని అర్థం చేసుకోవాలి.
అందుగురించి అంత కష్టపడి ఆయన మహిమను మనం చూస్తే, ఆయన కష్టాన్ని కనుక చూస్తే, ఆయన కీర్తిని కనుక చూస్తే, ఆయన మహిమ పరచుటలో మనం ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా చేయం మనం. అది గమనించాలి మనం. ఎందుకనంటే ఆ మహిమ ఏంటో మనకు తెలియలేదు కనుకనే మనం ఏం చేస్తూ ఉంటాం, అనాలోచితంగా మహిమపరుస్తూ ఉంటాం. అనాలోచితంగా మహిమపరుస్తున్నాము అని అనుకుంటాం, కానీ అది చాలా అనాలోచితంగా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందాక పాడినటువంటి పాటల్లో ఎక్కడైనా మహిమ అనే పదం వచ్చిందా? నేను అన్నాను అంటే ఏది ఆధారం లేకుండా మాట్లాడలేదు. ఇప్పుడు ఇందాక మనం పాటలు పాడాం కదా, 3 పాటలు పాడాం. అందులో ఎక్కడైనా మహిమ అనే పదం వచ్చిందా మీలో? మీరు గమనించారా? ఎక్కడొచ్చిందండి? 2వ చరణంలో వచ్చింది. అవునండి, ఆశ్చర్యమైన ప్రేమ అనే పాటలో 2వ చరణంలో మహిమ అనే పదం వచ్చింది మనకి. మనం ఏం చేస్తూ ఉంటామంటే అనాలోచితంగా వెళ్ళిపోతూ ఉంటాం ప్రతి విషయాన్ని కూడా. కానీ ఈ అనాలోచితంగా చేసేది కాదండి ఈ మహిమపరచడం అంటే. ఆయన చాలా ఉన్నతంగా మనకిచ్చాడు ఇది మహిమపరచడము అనేది. ఇప్పుడు దేవుని దగ్గర మహిమ ఉన్నది, క్రీస్తు దగ్గర మహిమ ఉన్నది. ఇంత మహిమను తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మీకు అర్థమవుతూ ఉందా? ఎలా ఇవ్వగలిగారు ఇదంతా కూడా? ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలోకి వెళ్ళి కనుక మనం 4వ వచనాన్ని కనుక పరిశీలన చేస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఏమిచ్చారంట? ఎవరితో మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి ఇది? యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థిస్తున్నటువంటి సంభాషణ ఇదంతా కూడా. ఇప్పుడు చేయటానికి ఒక పని ఇచ్చారంట. ఎవరిచ్చారు? తండ్రి అనే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒక పని ఇచ్చారంట. ఆ పని ఎలా చేశారంట? నేను సంపూర్ణముగా నెరవేర్చి. మనం ఏం చేస్తాం? ఏ పని చేసినా ఒక అధ్యాయం చదువుదామని స్టార్ట్ చేస్తాం, పూర్తి అవ్వదు మనకి. ఒక అధ్యాయం చదువుదామని స్టార్ట్ చేసిన అధ్యాయం పూర్తి కాదు. సంపూర్ణంగా మహిమపరిచామా, అసంపూర్ణంగానా? ఆరాధనకు రావాలని బయలుదేరుతాం, మధ్యలో ఏదో ఫోన్ వస్తుంది, ఎమర్జెన్సీ అంటాం. ఏమవుతుంది? సంపూర్ణమా, అసంపూర్ణమా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉంటాయి. మనం అన్నీ కూడా ఏది కూడా సంపూర్తిగా చేయం. మనం ఏది కూడా సంపూర్తిగా మనం చేయలేం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సంపూర్ణంగా ఈ పని అంతా చేయడానికి, ఆయన ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఈ భూమి మీద. అంటే దేవుని మహిమపరచడం అంటే ఈజీగా కనపడుతుందా మనకి? మనం సింపుల్గా అంటాం, ప్రార్థన చేసి దేవుని మహిమపరిచేసుకుందాం. అంత ఈజీ కాదు దేవుని మహిమపరచడం అంటే. మనం పలుకుతున్నాం కానీ ఆ పలుకులో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి సంగతిని మనం గ్రహించట్లేదు. ఆ గ్రహిస్తే ఆ మాటే అనడానికి మనం వణుకుతాం. అర్థమవుతా ఉందా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట చెబుతూ ఎంత వేదన చెందుతూ ఉంటాడో తెలుసా మీకు? ఆయన దేవుని అడుగుతూ ఉన్నాడు, నిన్ను మహిమపరిచని, ఈ భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెబుతూ కింద ఒక మాట, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడును మహిమపరచుము అని అడుగుతున్నాడు. ఎందుకు అనంటే ఒకప్పుడు ఆయనకి పరలోకంలో ఎలాంటి మహిమ ఉందో, ఎలాంటి గౌరవం ఉందో, ఎలాంటి కీర్తి ఉందో, అలాంటి కీర్తే మళ్ళీ నాకు కావాలి. ఈ భూమి మీద నేను సంపూర్ణంగా నువ్వు చెప్పినటువంటి పని ఎక్కడ తూచా తప్పకుండా నేను చేశాను కాబట్టి తిరిగి నాకు ఆ మహిమనియ్యని ప్రభుని యేసుక్రీస్తు తండ్రికి మొరపెడతా ఉన్నాడు. కష్టపడ్డాడు కనుక. ఈరోజున మన కంపెనీలో చాలామంది ఒక డ్యూటీలో ఫిక్స్ అయి ఉంటారు. చక్కగా సజావుగా సాగిపోతూ ఉంటుంది 2 సంవత్సరాలు, చాలా బాగా చదువుతుంది. ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నీ డ్యూటీ మారిపోయింది. పరిస్థితి ఎలా ఉంటుంది మనకి? బాధగా ఉంటుందా, ఉండదా? అప్పుడు ఏమడుగుతాం? నేనేం తప్పు చేశానండి, నీ డ్యూటీలోంచి తీసేశారండి, మార్చేశారండి, నాకు ఆ డ్యూటీ ఇవ్వండి, నేను ఆ డ్యూటీ చేస్తామని మన పైన ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతామా లేదా? అడుగుతామా?
ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రికి మొరపెడతా ఉన్నాడు. తండ్రికి మొరపెడతా ఉన్నాడు. ఏమని అంటే, మునుపు ఏదైతే మహిమ మీ దగ్గర నాకుందో మళ్ళీ తిరిగి ఆ మహిమను నాకు ఇవి, ఆ కీర్తిని నాకు ఇయ్యి. నిన్ను ఎలా మహిమపరిచాను అని అంటే, సంపూర్ణంగా నెరవేర్చి, ఆయన చేతికి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చంట ఆయన భూమి మీద ఆయన ఏం చేశాడంట, మహిమపరిచాడు. ఆయన ఏం పని చేశారంటారు? ఆయన చేసినటువంటి పనుల్లో కొన్ని పనులు చెప్పండి మీకు తెలిసిన. దేవుని యొక్క ప్రేమను తెలియజేశారు. ఇంకా ఆయన మన కొరకు త్యాగం చేశారు. ఆయన ఒక్కరే చెప్తున్నారు ప్రీచరు. మీకు ఎవరికే ప్రభువైన యేసుక్రీస్తు ఏమీ చేయలేదా? నోరిచ్చాడు కదా, మాట్లాడట్లేదు. మాట్లాడితే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతుంది. ఏం చేశారండి ఆయన మన కోసం? ఏ కష్టము చేయలేదు ఆయన, ఏ త్యాగము చేయలేదా? మరి చేశారు కదా, మరి చెప్పాలి కదా. మహిమపరచడం అంటే ఏంటి? మహిమపరచడం అంటే ఏంటి? దేవుని మహిమపరుస్తున్నాము అని చెప్తున్నాము, కానీ అడిగినటువంటి దానికే ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇది చేశాడు అని గళమెత్తి చెప్పడానికే మన దగ్గర వాయిస్ రావట్లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చొని మాట్లాడుకోమంటే తరగనన్ని మాటలు వస్తాయి మనకి, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా నాన్ స్టాప్. కానీ దేవుని మహిమపరిచే దేవుడి మన కోసం ఏం చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు అని అంటే, ఇక్కడ అడిగితేనే మీరు చెప్పట్లేదండి, ఇంక బయట అడిగితే ఏం చెప్తారండి మీరు? ఎవరైనా ఏమని అడిగితే ఏం చెప్తారు? కాబట్టి ఆయన చేసినటువంటి ఆ పని ఏంటి అన్నట్లయితే చాలా గొప్ప త్యాగం చేశాడు. ఆయన సువార్త ప్రకటన చేశాడు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ సంపూర్తిగా నెరవేర్చారు ఆయన. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాడో ఆ ఆజ్ఞలన్నీ కూడా ఆయన పాటించారు ఆయన. అవునా? మనకున్నటువంటి ఒక్క ఆజ్ఞను పాటించడానికే మనకు భారం, కానీ ఆయన అన్ని ఆజ్ఞలు పాటించారు. ధర్మశాస్త్రాన్ని పాటించి, ధర్మశాస్త్రాన్ని ద్వారా మళ్ళీ తిరిగి మనకు కొత్త నిబంధననిచ్చి, ఆయన ప్రాణం పెట్టి మన పాపాలను అంతటిని ఆయన భుజం మీద వేసుకుని ఇంత త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని పెట్టి అప్పుడు అడుగుతూ ఉన్నాడు తండ్రిని. మనం ఏం చేసి తండ్రిని అడుగుతూ ఉన్నాం? మనం ఏం చేసి తండ్రిని అడుగుతున్నాం? తండ్రి, నిన్ను మహిమపరిచాను కాబట్టి నాకు నీ మహిమని ఇయ్యి అని ఎలా అడుగుతాం మనం? ఆయన మహిమ ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు ఆయన? ఏదో ఒక్కరోజు 2 రోజులు ఉండి సర్లే ఇంతవరకు ఉంటే అది సరిపోతుంది అని అనుకున్నాడు ఆయన మహిమని ఈ భూమి మీద? ప్రభువైన యేసుక్రీస్తు పంపించాడు, ఆయన మహిమపరిచాడు, సరిపోతుందిలే, నాకు ఆ మహిమ సరిపోతుందిలే, ఇంకెక్కడితో సరిపెట్టేసుకుందాం, ఇంకా మనుషులు మహిమపరిస్తే ఏంటి, మహిమపరచకపోతే ఏంటి, పరలోకంలో నన్ను దేవదూతలు అందరూ కూడా నన్ను మహిమపరుస్తూనే ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరిచాడు కదా, ఇంకా సరిపోతుందిలే అని అనుకున్నాడు ఆయన. ఆయన మహిమ ఎంతకాలం ఉండాలనుకున్నాడో తెలుసా? భూమి మీద ఎంతకాలం ఉండాలనుకుంటున్నాడు ఆయన? గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఏంది దేవునికి యుగ యుగములు కూడా ఏం కలగాలంట? అంటే ఏదైనా ఒకరోజు 2 రోజులు కాదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు కూడా దేవునికి మహిమ కలగాలని దేవుడు కోరుకుంటే మనం ఎంత మహిమపరుస్తున్నాం? ఎంతకాలం మహిమపరుస్తూ ఉన్నాం మనం? ఎంతకాలం మహిమపరుస్తూ ఉన్నాం మనం ఆయన్ని? ఎలా యుగ యుగాలు మహిమపరచాలంటే ఎలా మరి? యుగ యుగాలు మహిమపరచాలి అని అంటే ఎలా? ఇప్పుడు మహిమపరుస్తున్నాము అని అంటున్నాము, మహిమపరుస్తాము, ఓకే. ఇక్కడేమో దేవుడేమో యుగ యుగాలు కూడా నా మహిమ కలగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి యుగ యుగాలు దేవుడిని మహిమపరచాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రకృతి ఉంది, అది యుగ యుగాలు దేవునిని మహిమపరచగలదా? మహిమపరచగలదా?
ప్రకృతి మహిమపరచలేదు. అది వివరించటం వరకునే ఉంది. అది దేవుని మహిమను వివరించటం వరకునే ఉంది. అది వివరిస్తుంది, అంతవరకునే దాని పని. కానీ యుగ యుగాలు మరి మహిమపరిచేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేనికి ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. 20-21 కలిసి ఉంటుంది. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఎక్కడ 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 సంఘములలో ఏం జరగాలంట? సదాకాలము. సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయనకి యుగ యుగాలు మహిమ కలగాలి అని అంటే ఎక్కడికి రావాలి? ఏది మాత్రమే యుగ యుగాలు దేవునిని మహిమ పరచగలదు? సంఘం మాత్రమే దేవుని యుగ యుగాలు మహిమపరచగలదు. సంఘము మాత్రమే తరతరాలు కూడా దేవుని మహిమను వివరించగలదు, మహిమపరచగలదు. అంతే కదా? సంఘము మాత్రమే. ఎందుకంత అంత గొప్ప ఆధిక్యత దానికి వచ్చింది? సంఘానికి ఎందుకు అంత ఆధిక్యత? అంత యుగ యుగాలు కూడా మహిమపరచగలిగేటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ఆ గౌరవాన్ని దేవుడు సంఘానికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అని అంటే మనం ఒక్కసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూస్తే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో, ఆయన ఎవరిని నిర్ణయించాడో ఆయన ఏం చేశాడంట? వారిని పిలిచారంట. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా, ఆయన ఎవరినైతే పిలిచారో ఆయన నీతిమంతులుగా తీర్చారంట. ఇంకా ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో అంటే ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు చెప్పండి? సంఘంలో ఎవరున్నారు? పిలిచిన వారు, అంటే లోకంలో నుంచి వేరు చేయబడిన వారు. ఆయన పిలుచుకున్నాడు అందరినీ కూడా. ఆయన ఒక నిర్ణయం కలిగి నిన్ను నన్ను సంఘంలోనికి పిలుస్తూ ఉన్నాడు. అంతే కదా? అక్కడ చెప్తూనే ఉన్నాడు చూడండి. మొదలు ఎవరిని ముందుగా నిర్ణయించెనో, నిర్ణయం చేసుకున్నాడు ఆయన. ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదు, ఎవరు ఎలాంటి వారు, ఎవరి యొక్క క్రియలు ఎలాంటివో అన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. ఒక నిర్ణయం చేసి నిన్ను సంఘంలోనికి పిలిచారు, నన్ను సంఘంలోనికి పిలిచారు. ఆ పిలిచినటువంటి వారికి ఏముందంట? పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని, అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే సంఘంలోనికి వస్తే దేవునికి ఉండేటువంటి ఆ గొప్ప కీర్తి, ఆ గొప్ప వెలుగు, ఆ గొప్ప ప్రకాశము, ఆ గొప్ప గౌరవము అని ఏదైతే అనుకున్నామో అదంతా కూడా నీకు నాకు ఇస్తానంటున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు సంఘంలోకి వస్తే దేవునికి ఉండేటువంటి ఆ గొప్ప మహిమ మనకిస్తానంటున్నాడు. మరి తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామా? మనం తీసుకొనడానికి సిద్ధంగా ఉన్నామా? మలబార్ గోల్డ్ అంట గ్రామ్ బంగారం కొంటే 5 గ్రాములు ఫ్రీ ఇస్తానన్నారంట. గూగుల్లో సెర్చ్ చేయండి మలబార్ గోల్డ్ ఎక్కడెక్కడ ఉన్నాయో కదా. అది మాత్రం మనం చూస్తాం. అంతకన్నా గొప్పదైనది నీకు ఇస్తాను అన్నాడు సంఘంలోనికి వస్తే. అసలు దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని నీకు నాకు ఇస్తాను అని అంటే
అది ఎక్కడికి వస్తే నీకు ఇస్తాను అని అంటే, సంఘంలోకి వస్తే నీకు ఇస్తాను అని అంటే, ఆ సంఘంలోకి రావడానికి మనకి ఎన్ని కారణాలు ఉంటాయి. అంతేనా? ఒంటరిగా కూర్చుంటే మహిమ కాదండి. ఒంటరిగా కూర్చుంటావు, దేవుని స్తుతిస్తావు, మహిమపరుస్తావు, ఓకే. కానీ సంఘ సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక కుటుంబంగా బ్రతుకుతూ ఉన్నాం అనుకో, నీలో ఉన్నటువంటి ఆనందం ఎలా ఉంటుంది? ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాం అనుకో, ఆనందం ఎలా ఉంటుంది? ఒక అనాథ అని అంటాం కదా మనం. అనాథకి ఎలా ఉంటుందండి? కుటుంబం ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించదా? అంత ఎందుకండి, ఇప్పుడే మనం ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాం. సాయంత్రం పడక మీదకి వెళ్ళేసరికి ఏంటి నాయన ఈ బ్రతుకు నాకు ఈ ఒంటరిగానే అని అనిపించట్లేదా మీకు? అనిపిస్తూ ఉంటుంది కదా. సాయంత్రం పడక మీదకి వెళ్ళేసరికి ప్రతి ఒక్కళ్ళకే అనిపించేటటువంటి మాట, మా బాధ ఏంటి నాయన ఇది ఒంటరిగా తీసుకొచ్చి నన్ను ఎక్కడ పెట్టావు? పిల్లలేమో అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు, భార్య ఏమో ఇలా ఉంది, అమ్మేమో అలా ఉంది, ఏంటి నాయన ఈ బాధలేంటి? అందరము ఒకే చోట చేర్చు అని మనం అనుకోమా? మరి సంఘం దగ్గరికి వస్తే సంఘ సహవాసానికి రావడానికి, సంఘ సహవాసానికి రావడానికి ఇంత గొప్పదైనటువంటి మహిమను, ఆ ఘనతను దేవుడు నీకు ఇస్తాను అంటే ఎందుకు? యుగయుగాలు కూడా సంఘము అనేది యుగయుగాలు కూడా దేవుని మహిమపరచగలదు అని అంటే తండ్రికి మహిమ ఉంది. ఓకే, ఆ మహిమను క్రీస్తు యేసుకి ఇచ్చి పంపిస్తే ఆ క్రీస్తు యేసు ప్రభువు సంఘానికి ఇచ్చాడు ఆ మహిమని. మీకు అర్థమవుతా ఉందా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఒకవేళ అర్థమైందో లేదో, అన్నయ్య గారు మనకి మొన్న కూడా చెప్పారు, వివరించారు. ఇది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. మనం పెళ్ళిళ్ళలో అనేక మార్లు కూడా వింటూ ఉంటుంది ఇది కదా. ఒకసారి ఆ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో మనకు అక్కడ ఒక మాట, పురుషులారా భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా దేనిని ప్రేమించంట? ఓకే, సంఘమును ప్రేమించి అది కళంకం లేకుండా ఉండాలంట, ముడత లేకుండా ఉండాలంట, ఏమీ లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలంట, నిర్దోషముగా ఉండాలంట, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని. అంటే అది ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలంట, నిర్దోషంగా ఉండాలంట, కళంకము లేనిదిగా ఉండాలంట, మహిమగల సంఘముగా ఆయన నిలబెట్టుకోవాలనుకున్నాడంట. అందుకని ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యంతో. మరి వాక్యంతో ఉదక స్నానం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వాక్యంతో ఉదక స్నానం చేయడానికి ఎంతమంది, అంటే వాక్యంతో కడగబడటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వాక్యంతో కడగటానికి ఇక్కడ సిద్ధంగానే ఉన్నారు, కానీ కడుక్కోవడానికి సిద్ధంగా లేము మనం. మీకు అర్థమైందో లేదో? ఇక్కడ వాక్యంతో కడగటానికి సిద్ధంగానే ఉన్నారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, అమ్మ స్నానం చేయించడానికి సిద్ధంగానే ఉంది, కానీ ఆడ మట్టిలోనే కొట్టుకుంటున్నాడు. అంతేనా? పిల్లల్ని పెంచిన తల్లిలే కదా మీరు అందరూ, బాగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు స్నానానికి వేడి నీళ్ళు పెట్టారు, సబ్బు పెట్టారు, అన్నీ చేశారు, కాళ్ళు జార పెట్టుకుని కూర్చున్నారు. బాబు రారా, వచ్చి పడుకుంటే నీకు స్నానం చేపిస్తాను రా, కూర్చుంటే స్నానం చేపిస్తాను, నేను లేగలేను రారా అంటావు. ఆడు మట్టిలోకి వెళ్ళి కొట్టుకుంటూ ఉంటాడు. ఏం చేస్తారు అప్పుడు? ఈ విమానం మోత అయిపోద్ది. అవును కదా? మరి దేవుడు విమానం మోత ఎట్టట్లేదు కదా మనకి. అందుకనే ఎంత స్నానం చేపిందామని ప్రయత్నం చేసినా కానీ ఆ స్నానానికి మనం సిద్ధంగా ఉండం కదండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి సంఘాన్ని ఎప్పుడూ కూడా వాక్యంతో కడుగుతూ ఉన్నాడంట. వాక్యంతో కడుగుతూ ఉన్నాడు, వాక్యంతో శుభ్రపరుస్తూ ఉన్నాడు, వాక్యంతో దాన్ని ఉదక స్నానం చేపిస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు, కళంకము లేనిదిగా సంఘాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే తిరిగి తండ్రికి అప్పగించాల్సినటువంటి సంఘం ఇది. మీకు అర్థమైందా? తండ్రికి అప్పగించాల్సినటువంటి సంఘం. తండ్రి పవిత్రుడు, క్రీస్తు పవిత్రుడు, సంఘం ఆయన స్థాపించినటువంటి సంఘం పవిత్రురాలై ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాము, మన ఇష్టానుసారంగా మనం ఉంటాము అని అంటే దేవుడు దీన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దగ్గర ఉండదు.
అందుకని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడంట. తన్ను తాను అప్పగించుకుని మనకేమిచ్చాడు అని అంటే గొప్ప మహిమను మనకిచ్చాడు. గొప్ప మహిమను మనకిచ్చారండి. గొప్ప మహిమలోకి మనల్ని అందరినీ ఆయన తీసుకుని వస్తే ఆ మహిమను తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. మెయిన్ అది ప్రాబ్లం ఏంటంటే ఆ మహిమను మనం తీసుకుంటానికి మనం సిద్ధం లేదు. ఒక గౌరవాన్ని నీకు ఇస్తాను అని అంటే ఆ గౌరవాన్ని తీసుకునేటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. గొప్ప కీర్తిని నీకు ఇస్తాను అని అంటే మనం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం మనం ఏం తీసుకుంటామో తెలుసా? డబ్బు ఇస్తానంటే తీసుకుంటాం. అంతే, మనకు కావాల్సింది అది ఒకటే తీసుకుంటాం, ఇంకేం వద్దు మనకి. డబ్బు ఉంటే అన్నీ అంతటా అవే వస్తాయి కదండి. గౌరవం వస్తుంది, మర్యాద వస్తుంది, కీర్తి వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి మనకేం కావాలి? డబ్బు కావాలి, అంతే, ఇంకేం వద్దు మనకి. ఇందు గురించే కొన్ని సంఘాలు, కొన్ని సువార్థికులు కూడా ఏం చేస్తూ ఉంటారో తెలుసా? డబ్బులు ఇచ్చి స్నానాలు చేయించేస్తూ ఉంటారు. నేను బాప్తిస్మని కూడా అన్నదాన్ని. ఫోటోల కోసం స్నానాలు చేపిస్తూ ఉంటారు. అవునంటారా కాదరా? ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి ఇండియాలోనే. అలాంటిది కాదు సంఘం. డబ్బులు ఇచ్చే ముంచడమో లేదా డబ్బుల కోసం ముంచడమో ఇలాంటి కార్యక్రమాలు కాదు సంఘం చేయవలసినటువంటిది. సంఘం అనేది ఒక పవిత్రమైనది, అది ముడత లేనిది, కలంకం లేనిది, అది ఎప్పుడూ కూడా వాక్యంతో కడగబడేటువంటిది. ఆ సంఘంలోనికి వస్తే అది యుగ యుగాలు కూడా నీవు నేను కూడా ఏం చేయగలుగుతామని అంటే దేవునిని మహిమపరచగలుగుతాం. కానీ ఆ సంఘంలోకి రాకుండానే మనం ఏం చేస్తూ ఉంటామని అంటే దేవుని మహిమపరుస్తూ ఉన్నాను అని అంటాం. దేవుని మహిమపరుస్తూ ఉన్నాను అని అంటాం. చూడండి, ఒకసారి టైం అవుతుంది కనుక ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనం చూద్దాం. యోహాను సువార్తలో ఆయన ఏం చెప్తా ఉన్నాడో ఒకసారి చూద్దాం. 4వ వచనం కాడి నుంచి చేస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడును నీ యొద్దను మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్ష పరిస్థితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఇప్పుడు మనం వాక్యాన్ని గైకొని ఉన్నామా? ఇప్పుడు ఇంతసేపు వాక్యాన్ని చెప్పాను కదా, సంఘము ఎలాంటి మహిమగల సంఘముగా వచ్చిందో, ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగా మహిమ కలిగి ఉన్నాడు, తండ్రి ఏ విధమైనటువంటి మహిమను కలిగి ఉన్నాడో ఇవన్నీ మీకు చెప్పాను కదా. ఒకవేళ ఆ మహిమ గలటువంటి సంఘములోనికి నీవు నేను వస్తే మనం కూడా దేవునిని యుగయుగాలు కూడా మహిమపరచగలము అని మీకు చెప్పాను కదా. ఈ వాక్యాన్ని ఎంతమంది గైకొనడానికి సిద్ధంగా ఉన్నారు? వినటానికి కాదు నేను అడిగింది. వినటం వేరు, గైకొనటం వేరు. అర్థమైందా మీకు? వినటం వేరు, గైకొనటం అని అంటే ఆచరించటం, చేయటం, పని చేయటం. ఇక్కడ ఆయన శిష్యుల గురించి చెప్తా ఉన్నాడు. చూడండి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. వాళ్ళ వాక్యాన్ని గైకొన్నారు గనుకనే యేసుక్రీస్తు ఎలా శ్రమ పడ్డారో వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగైనా శ్రమ పడ్డారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. సువార్త పనిలోకి వచ్చి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. ఎందుకు అని అంటే క్రీస్తు మహిమను వాళ్ళకు అనుగ్రహించాడు. ఆ మహిమను ఎక్కడా కూడా దుర్వినియోగపరచుకోలేదు. ఇంకా చూడండి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నీ వద్దను బయలుదేరి వచ్చి తినని. ఓకే, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. అంటే సంపూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరని విశ్వసించారు వాళ్ళు? దేవుని కుమారుడు అని. అంతేనా? ఆయన ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు కాబట్టి దేవుని దగ్గర ఆయనకి ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమయే ఈయన కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి ఈయన మనల్ని రక్షించగల సమర్థుడు, ఈయనే మనకి ఉగ్రత నుంచి తప్పించగలిగేటువంటి రక్షకుడు అని వాళ్ళు ఏం చేశారు అని అంటే ఖచ్చితంగా అంగీకరించారు ఆయన మాటల్ని.
మరి ఈరోజు మనం అంగీకరించడానికి ఇంకా వెనకాడుతూ ఉన్నాం. నమ్మట్లేదా ఇంకా? యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అనే మాట ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? యేసుక్రీస్తు లోకానికి వచ్చారా రాలేదా? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? అందరూ నమ్ముతూ ఉన్నారా? మరి మనలాంటి వాళ్ళ గురించే ముందుగానే దేవుడు ఒక మాట రాయించాడు. ఆ మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. ఒక్కసారి రోమీలకు రాసినటువంటి పత్రిక మనందరికీ తెలిసినటువంటి సంగతే. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి కనుక చూస్తే నేను చదువుతానండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. నేను ముందుగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఆయన మహిమ గురించి తెలియాలి అని అంటే ఏం చెప్తుందని, సృష్టింపబడినటువంటి వస్తువుల్ని జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి ప్రతి వస్తువుని చూస్తే మనకేమవుతుందంట, దేవత్వం ఏంటన్నది, ఆయన యొక్క శక్తి ఏంటన్నది, దైవంలో ఉండేటువంటి ఆ తత్వం ఏంటన్నది అర్థమవుతుంది అని. ఇంకా గనుక వారు నిరత్తురులై ఉన్నారు అంటే తేటపరుస్తున్నది గనుక వారు ఎలా ఉన్నారంట, సమాధానం ఇవ్వలేనటువంటి వారుగా ఉన్నారు. నిరత్తరులు. ఎలాంటి నిరత్తురులు అంటే ఇక చెప్తా ఉన్నారు చూడండి. మరియు వారు, ఒకసారి బాగా చదవండి. ఇంకా అంటే దేవుడు అని తెలిసి ఏం చేశారంట, ఆయన దేవుడు అని తెలిసి, అంటే మీరు బాగా అర్థం చేసుకుంటారని నొక్కి చెప్తా ఉన్నాను మీకు. వాళ్ళెవ్వరికి దేవుడని తెలియలేదా? కానీ తెలిసి ఏం చేశారంట, దేవునిగా మహిమపరచలేదు. ఎన్ని సంవత్సరాలైనా సంఘానికి వచ్చి అలాగే ఉండి అలాగే వెళ్ళిపోతున్నాం అనుకో, మనం కూడా ఈ కోవలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మీకు అర్థమవుతూ ఉందా? మీకు యేసుక్రీస్తు ఎవరో మీకు అర్థమవుతూ ఉంది, అవునా? తండ్రి ఎవరో మీకు అర్థమవుతూ ఉంది, తండ్రి దగ్గర మహిమ ఏంటో మీకు అర్థమవుతూ ఉంది. క్రీస్తు ఎవరో మీకు అర్థమవుతూ ఉంది, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి మహిమ ఏంటో మీకు అర్థమవుతూ ఉంది. ఆ క్రీస్తులోనికి వస్తే ఆయన ఎలాంటి మహిమనిస్తానన్నాడో మీకు అర్థమవుతూ ఉంది. ఆ క్రీస్తు ఆయనకున్నటువంటి మహిమను సంఘానికి ఏ విధమైనటువంటి మహిమనిచ్చాడో అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇన్ని అర్థమైనా కూడా మనం ఏం చేయట్లేదు, అంగీకరించట్లేదు అని అంటే మహిమపరచట్లేదని. ఇంకా మనం ఆయన సంఘం గురించి ఒక 2 క్లాసులు 3 క్లాసులు ఆయన చెప్పారు, సజీవమైన రాళ్ల వలె కట్టబడుచు అని, అవునా? ఆయన రాజ్యం గురించి అనేక మార్లు చెప్తూనే ఉన్నారు. సంఘము, రాజ్యము ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు. ఆ రాజ్యంలోనికి మనందరం చేర్చబడాలి. అంధకార సంబంధమైనటువంటి లోకంలో నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఆ రాజ్యంలోనికి మనం చేర్చబడాలి అని అనేక మార్లు మనకు లేఖనాలని ఎత్తి చూపి మనకు చెబుతూ ఉన్నా ఇంకా ఆయన దేవుడని ఎరిగియు దేవునిగా ఏం చేయట్లేదంట, మహిమపరచను లేదు. ఇంకా 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 గొప్పదైనటువంటి మాట చెప్తా ఉన్నాడు చూడండి. అక్కడ కృతజ్ఞులుగా మిగిలిపోతూ ఉన్నాం మనం. మీకు అర్థమైందా ఉందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అని అంటే కృతజ్ఞులుగా మనం మిగిలిపోతూ ఉన్నాం. ఆయన చేసినటువంటి మేలుకు కృతజ్ఞత చెప్పలేనటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతూ ఉందా? ఆయన చేసినటువంటి మేలుకు మనం కృతజ్ఞత చెప్పలేము. అంటే ఆయన ఎరిగి ఆయన దేవుడని ఒప్పుకోకపోతే, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అమ్మ ఈయన మీ నాన్న అని చెప్పింది అనుకో, ఓకే, పౌరుషం రావాలని చెప్తా ఉన్నాం. అమ్మ మీ నాన్న అని చెప్పింది అనుకో, ఆడు మా నాన్న కాదు అని అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? ఈయన కొడతాడు, ఆయన కొడతాడు, ఇద్దరు కొడతారా కొట్టరా? చిత్తకు కొట్టేస్తారు, మామూలుగా కొట్టరు, ఈ వాసిపోద్ది.
కానీ దేవుణ్ణి నేను గొప్పవాడిని, నన్ను మాత్రమే మహిమపరచాలి, నన్ను మాత్రమే మీరు కొనియాడాలి, నన్ను మాత్రమే మీరు పూజించాలి అని ఎంత చెప్పినా వీళ్ళు ఏం చేశారంట? కింద ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాదములు అనే వారి వివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అంటే జ్ఞానం ఎక్కువైపోయి దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారండి. ఇంకా బోల్డ్ సమయం ఉన్నది అని అంటాం మనం. ఎందుకు ఇంకా నువ్వు దేవునిలోకి రాలేకపోతున్నావు, దేవుని కోసం బ్రతకలేకపోతున్నావు అని అంటే ఇంకా బోల్డ్ సమయం ఉందండి అంటామా అనమా? ఎప్పుడు అంటాం మనం ఇంకా బోల్డ్ సమయం ఉందని? ఎప్పుడంటాం మనము? జ్ఞానం ఎక్కువైపోయినప్పుడే కదా. జ్ఞానం ఎక్కువైపోయిందనుకో ఇంకా చాలా కాలం ఉంది అని అనుకుంటాం మనం. కానీ నిజంగా జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి, దేవుని జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి నిజమైన జ్ఞానవంతుడు ఏం మాట్లాడతాడో తెలుసా? సమయం లేదు బాబు, ఎప్పుడు ఎక్కడ ఎలా పోతామో మనకి తెలీదు. కాబట్టి నేను ముందే చక్కబడాలి, ముందే దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన పని ఒకటి ఇచ్చాడు, ఆయన పని నేను చేయాలి. కాబట్టి అందులోకి నేను రావాలి. కాబట్టి మనం అందరము కూడా ఎలా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం? క్రీస్తులాగా సంపూర్ణంగా మహిమపరుస్తూ ఉన్నామా, లేదంటే అంతంత మాత్రంగానే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఈ రోజుని మనం క్రీస్తు యేసు ప్రభువుల వారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్తిగా నేను చేసి ఈ భూమి మీద దేవునిని మహిమపరిచాను అని చెప్తూ ఉంటే, ఈ రోజున మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే, ప్రతి వారం నేను వస్తూ ఉన్నాను, సంపూర్ణంగా 2.5 గంటలు ఇక్కడ కూర్చొని ఉంటున్నాను, చక్కగా వాక్యాన్ని వింటున్నాను, ఆయన దేవుడని నేను తెలుసుకుంటూ ఉన్నాను, కానీ నేను దేవునిగా మహిమపరచను, నేను ఇలాగే బ్రతుకుతాను అని వెళ్ళిపోతూ ఉన్నాం మనం. అలా వెళ్ళిపోతూ ఉంటే గనక దేవునిని మహిమపరిచినట్టు కాదు. ఆయన వాక్యాన్ని గైకొనాలి, ఆ వాక్య ప్రకారం మనం బ్రతకాలి. అందుకనే లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. ఇది నీవు నాకు ఇచ్చినటువంటి పని అని దేవుని దగ్గర క్రీస్తు చెప్పారు కదా. క్రీస్తు చెప్పారు నీవు నాకు ఇచ్చినటువంటి పని అని. పౌలు గారు అదే మాటను చెప్తూ ఉంటారు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనం చదువుతూ ఉంటాం, నేను దీనిని ప్రభు వలన పొంది తిని. ఓకే, ఇప్పుడు అపోస్తులు మనకిస్తూ ఉన్నారు, నేను ప్రభు వల్ల పొంది తిన్న దానిని నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను అని చెప్తున్నాను. ఆయన అపోస్తులు ఏం చేశారు? మనకు అప్పగించారు. మనం ఎక్కడ అప్పగిస్తూ ఉన్నాం? మనం ఎవరికైనా అప్పగిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎవరికైనా అప్పగిస్తూ ఉన్నామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అప్పగించాలి. మనం కూడా మరొకరికి ఆ సువార్తను తెలియజేయాలి. ఆ సువార్త ఏదైతే ఉందో ఎదుటివారికి తెలియజేయాలి. ఆ సువార్త ద్వారా వాళ్ళందరినీ కట్టబడాలి. ఆ సువార్త విని వాళ్ళందరూ కూడా మరి దేవుని దగ్గరికి వచ్చి ఆ సంఘంలోనికి వచ్చి ఆ సంఘములో దేవుడిచ్చేటటువంటి ఆ మహిమను పొందుకొని ఆ సంఘము ద్వారా యుగాలు కూడా దేవునిని మహిమపరచాలి. కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి మనందరము కూడా దేవునిని మహిమపరిచేటటువంటి ఆ పనిలో అందరము కూడా చాలా జాగ్రత్త కలిగి ఎక్కడా కూడా అసంపూర్ణంగా కాకుండా సంపూర్ణంగా దేవునిని మహిమపరచాలి. క్రీస్తు యేసు ప్రభువుల వారు ఎలా మహిమపరిచారు, క్రీస్తు యేసు ప్రభువుల వారు మరి అపోస్తులకు అప్పగించిన దాన్ని వాళ్ళు ఎలా మహిమపరిచారు, వాళ్ళు మనకు అప్పగించిన దాన్ని మనం ఎలా మహిమపరుస్తున్నామో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటూ జాగ్రత్త కలిగి మనందరము కూడా దేవుని మహిమపరచుటలో మనందరము కూడా మరి జ్ఞానం కలిగి మరి బ్రతకాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు పేరట తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని సహోదరులు సంజయరావు గారికి అప్పగిస్తాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఉన్నతమైన అతి అమూల్యమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా తండ్రి, ఇంతవరకు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి జ్ఞానం నుంచి నా తండ్రి జ్ఞానాన్ని బట్టి నా తండ్రి మీరు ఇచ్చినటువంటి గ్రంథంలోంచి నా తండ్రి కొద్ది మాటలు బోధించి ఉండగా నా తండ్రి మరి ఆ విలువైన మాటలు మీవి అని మేము గ్రహించిన తండ్రి, ఆ మాటల యందు లక్ష్యం ఉంచిన తండ్రి మేమందరము ఆ వాక్య ప్రకారం మరి జీవించి మిమ్మల్ని దేవునిగా గుర్తెరిగిన తండ్రి మరి దేవునిగా మహిమపరచగలిగేటువంటి ఆ జ్ఞానమును మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరటి ప్రార్థన మనల్ని అడిగి వేడుకొని చిన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.